హాయ్ ఎవ్రీవన్, నేను నా లాస్ట్ వీడియో స్వింగ్ ట్రేడింగ్ 101లో స్టాక్ మార్కెట్ బిగినర్స్ కోసం ఒక పుల్ బ్యాక్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆ పుల్ బ్యాక్ స్ట్రాటజీకి ఎక్స్టెన్షనే ఈ వీడియో. మీరు ఒక బిగినర్ నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్గా మారడానికి ఈ వీడియోలో నేను చెప్పబోయే పుల్ బ్యాక్ స్ట్రాటజీని యూజ్ చేసుకుంటూ మార్కెట్లో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ తగ్గించుకోవడం కోసం మన పాస్ట్ స్ట్రాటజీకి ఒక లాజికల్ పాయింట్ని కనుక యాడ్ చేసుకుంటే ఈ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అనేది చాలా స్ట్రాంగ్ స్ట్రాటజీ అవుతుంది. అయితే జస్ట్ యాజ్ ఎ రీక్యాప్, పుల్ బ్యాక్ స్ట్రాటజీలో మనం స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాం. యూజువల్గా స్టాక్స్ ఎప్పుడైతే హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఇలా పైకి వెళ్తూ ఉంటాయో అప్పుడు మనకి అవి అప్ ట్రెండ్లో ఉన్నాయి అని అర్థం. సో అలాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఏవైతే స్టాక్స్ డౌన్ ట్రెండ్లో కన్సాలిడేషన్ అవుతూ ఉన్నాయో అక్కడ మనం ట్రయాంగిల్ ప్యాటర్న్ కానీ ఛానల్ ప్యాటర్న్ కానీ ఐడెంటిఫై చేయాలి. సో ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ వస్తుందో కంగారు పడి వెంటనే కొనొద్దు. ఎందుకంటే ఈ బ్రేక్అవుట్స్ దగ్గర యూజువల్గా రిటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేయడం కోసం ఫేక్ సిగ్నల్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ బ్రేక్అవుట్ నుంచి కొంచెం దూరం కంఫర్టబుల్గా పైకి వెళ్ళిన తర్వాత పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తాం. అయితే యూజువల్గా ఇలాంటి అప్ ట్రెండింగ్ స్టాక్స్లో ప్రతి స్టాక్లో పుల్ బ్యాక్ అనేది రాదు. ఒక 10 స్టాక్లు మనం అబ్జర్వ్ చేస్తే దాదాపు 5 స్టాక్స్లో మాత్రమే మనం పుల్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలా మనం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ స్టాక్ గనక ప్రీవియస్ సపోర్ట్ దగ్గరికి వస్తే ఈ సపోర్ట్ లెవెల్ని టచ్ అయినప్పుడు మనం ఆ స్టాక్ని బై చేస్తాము. అండ్ ఇలా బై చేసిన స్టాక్కి బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్గా పెట్టుకొని మన ఎంట్రీ నుంచి స్టాప్ లాస్కి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసుకొని దానికి 1:2 నుంచి 1:5 వరకు రిస్క్ రివార్డ్ పెట్టుకొని మనం ట్రేడింగ్ అనేది చేయొచ్చు. అయితే ఈ స్ట్రాటజీని మీరు ఇలాగే యూస్ చేస్తే ఒక 10 ట్రేడ్ సిగ్నల్స్ వస్తే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక 5 సక్సెస్ అవ్వచ్చు, 5 ఫెయిల్ అవ్వచ్చు. యాక్చువల్గా ఇలా 50-50 సక్సెస్ రేట్ ఉన్నప్పుడు మనం ఎగ్జాక్ట్గా 1:2 రిస్క్ రివార్డ్ ఫాలో అవుతుంటే మనం ప్రాఫిటబుల్గానే ఉంటాం. కానీ ఒక స్టాక్ మార్కెట్ బిగినర్ తను ఎప్పుడైతే ట్రేడ్స్ని సెలెక్ట్ చేసుకుంటాడో స్టార్టింగ్లో ఈ 50% సక్సెస్ రేట్ని మెచ్యూర్డ్గా డీల్ చేయలేరు. సో ఒక బిగినర్ స్టేజ్లో తను స్ట్రాటజీని కంటిన్యూ చేయాలి అని అనుకుంటే అట్లీస్ట్ 70-80% సక్సెస్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ సింపుల్ స్ట్రాటజీని మనం 70-80% సక్సెస్ రేట్కి తీసుకువెళ్ళడానికి ఇంకొన్ని పాయింట్స్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఆ ఎడిషన్ ఆఫ్ పాయింట్స్ మీకు అర్థం అవ్వడం కోసం నేను మళ్ళీ లాస్ట్ వీడియోలో తీసుకున్న ఎగ్జాంపుల్కి సంబంధించిన స్టాక్స్ తీసుకుంటున్నాను. డైలీ చార్ట్స్లో మనం మదర్సన్ సుమీని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ స్టాక్ మనకి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ ఇలాంటి అప్సైడ్ మొమెంటం కనబడుతూ ఉంది. ఈ అప్సైడ్ మొమెంటంకి కాసేపు బ్రేక్ పడుతూ మనకి ఇలాగ ఒక డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అనేది కనిపించింది. సో ఈ డౌన్ సైడ్ కన్సాలిడేషన్కి మనం యూజువల్గా రెసిస్టెన్స్ లైన్ అండ్ అలాగే సపోర్ట్ లైన్స్ కనుక డ్రా చేసుకుంటే మనకి ఎయిదర్ ట్రయాంగిల్ ఆర్ ఛానల్ ప్యాటర్న్లో కనిపించాలి. సో ఇలా కనిపించినప్పుడు ఎప్పుడైతే మనకి ఇలాగా ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్తో బ్రేక్అవుట్ వచ్చిందో ఈ స్టాక్ని మనం ట్రేడ్ చేయొచ్చు అని చెప్పి ఒక చిన్న డెసిషన్ తీసుకోవచ్చు. కాకపోతే స్టిల్ అప్పుడే మనం ఎంట్రీ అనేది అవ్వకూడదు. ఈ స్టాక్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కన్వీనియంట్గా పైకి వెళ్ళనివ్వాలి. వెళ్ళిన తర్వాత పుల్ బ్యాక్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి పుల్ బ్యాక్లో మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది. కాబట్టి ఈ రెసిస్టెన్స్ లైన్ కొంచెం పైన ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4, 5, 6 టైమ్స్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. కాబట్టి ఫ్యూచర్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ లెవెల్లో మనం బై చేయడానికి రెడీగా ఉండొచ్చు. కానీ మార్కెట్ ఎప్పుడైతే ఇలాగ పుల్ బ్యాక్ కోసం షార్ప్గా పడిపోతూ ఉందో ఇలాంటి పెద్ద పెద్ద రెడ్ కలర్ క్యాండిల్స్ వస్తున్నా కూడా మనం ధైర్యం చేసి ఈ స్టాక్ని కొనాలి. అయితే మీరు ఇలా ధైర్యం చేయడానికి మీకు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయాలి. మీకు గనక ఒక మంచి ఫ్రెండ్ ఉండి ఎలాంటి టైంలో అయినా కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో అలాంటి ఒక మంచి ఫ్రెండే వాల్యూమ్. సో ఇండికేటర్స్లో మీరు వాల్యూమ్ అనే ఇండికేటర్ని కనుక యాడ్ చేసుకున్నారు అని అంటే మీకు స్టాక్లో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత పైకి వెళ్తూ ఎప్పుడైతే పుల్ బ్యాక్లో పడిపోతూ ఉందో ఈవెన్ దో స్టాక్ ప్రైస్ అనేది ఇలా పెద్ద పెద్ద రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ చాలా ఫాస్ట్గా పడుతున్నా వాల్యూమ్స్ మాత్రం పెరగట్లేదు. చూడండి, నేను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం వాల్యూమ్ యొక్క సెట్టింగ్స్ మారుస్తున్నాను. కలర్స్ కొంచెం బ్రైట్ కలర్స్ పెడితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూద్దాం, ఎప్పుడైతే మనకిలాగా స్టాక్ ప్రైస్ గ్రీన్ కలర్ క్యాండిల్స్తో పైకి వెళ్తూ ఉందో లోవర్ లెవెల్స్లో మనం వాల్యూమ్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా పెరుగుతూ వెళ్ళాయి. వెరాజ్ మార్కెట్ ఇలాగా పెద్ద పెద్ద రెడ్ కలర్ క్యాండిల్స్తో ఇలా పడుతూ ఉన్నా కూడా రెడ్ కలర్ క్యాండిల్ వాల్యూమ్స్ మనకు కనపడుతున్నాయి కానీ వాల్యూమ్స్ అనేవి తగ్గుతున్నాయి. అంటే సెల్లింగ్ సెంటిమెంట్ అనేది ఇక్కడ చాలా వీక్గా ఉంది కాబట్టి ఈజీగా పెరగచ్చు. సో లాజిక్ చాలా సింపుల్.
ఎప్పుడైతే మనకి ఇలాగ రెడ్ కలర్ క్యాండిల్స్తో కిందకి పడుతూ ఉందో వాల్యూమ్స్ కూడా పడుతున్నాయి అని అంటే ఆ స్టాక్ రివర్స్ అవ్వడానికి చాలా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం కాన్ఫిడెంట్గా ఈ లెవెల్స్లో బై చేయొచ్చు. మన స్టాప్ లాస్ అనేది ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఏదైతే ఉందో బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లో దగ్గర మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చార్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని డేస్ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది, తర్వాత హయ్యర్ లెవెల్స్కి వెళ్తూ మన టార్గెట్ లెవెల్స్ని హిట్ అయిపోయింది. అలాగే మీకు లాస్ట్ వీడియోలో టీవీఎస్ మోటార్ యొక్క స్టాక్ చార్ట్ చూపించాను. ఎప్పుడైతే టీవీఎస్ మోటార్ యొక్క స్టాక్ చార్ట్లో ఇలాగా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ మార్కెట్ పైకి వెళ్తూ ఉందో కొంతకాలం తర్వాత ఇక్కడ ఒక డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. ఈ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ కి నేను గనక ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకుంటే ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ తర్వాత నుంచి కంటిన్యూస్ గా రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ యూజువల్గా మనం రెడ్ కలర్ క్యాండిల్స్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎప్పుడైతే మనకి ఇలాగా రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ వాల్యూమ్స్ కనుక పెరుగుతున్నాయి అని అంటే అప్పుడు మాత్రమే భయపడాలి. సో ఇక్కడ ఈ కేసులో ఒకవేళ నాకు ఇక్కడ గనక ఎంట్రీ అవ్వాలా వద్దా అని ఆలోచిస్తుంటే ఎప్పుడైతే నాకు ఇలాగ పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందో అప్పుడే ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలా లేదా అని చూస్తాం కదా. అలా చూసే టైంకి నాకు క్లియర్గా లోవర్ లెవెల్స్లో వాల్యూమ్ అబ్జర్వ్ చేస్తే పెరిగింది. కాబట్టి ఇక్కడ యూజువల్గా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకూడదు. అయితే మీకు ఒక విషయం తెలుసా, అందరూ ట్రేడర్స్ ఒకే విధంగా రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ని డ్రా చేసుకోరు. కొంతమంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇదే రెసిస్టెన్స్ లైన్ని ఇలా లోవర్ లెవెల్స్లో కిందకి డ్రా చేసుకుంటారు. వాళ్ళ ప్రకారం బ్రేక్అవుట్ అనేది ఈ గ్రీన్ కలర్ క్యాండిల్లో వస్తుంది. అయితే ఇక్కడ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ మారింది కదా అని చెప్పి మన కాన్సెప్ట్ ఏమీ మారదు. స్టాక్ యొక్క బ్రేక్అవుట్ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు మనం వెయిట్ చేస్తాం, రివర్స్ అయ్యి పుల్ బ్యాక్ వస్తుందేమో అని చూస్తాం. సో ఇలాంటి పుల్ బ్యాక్లో మనం రీసెంట్గా ఫామ్ అయిన హైస్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బై చేయాలి అని ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి ఈ లెవెల్స్లో మనం బై చేయాలి అని వెయిట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో అలాంటప్పుడు మనం కొనాలా వద్దా? ఇక్కడ మీ ఫ్రెండ్ అయిన వాల్యూమ్ని చూస్తే మీకు ఇలాగ రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. అండ్ ఈ పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో చాలా క్లియర్గా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఎప్పుడైతే మీ ఫ్రెండ్ వాల్యూమ్ రెడ్ కలర్లో ఇంక్రీజ్డ్ ఉన్నాడో అలాంటప్పుడు మిమ్మల్ని ఆ ట్రేడ్ చెయ్యొద్దు అని చెప్పి వార్న్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ క్లియర్గా ఒకవేళ రెసిస్టెన్స్ లైన్ అనేది మీరు ఇలా డ్రా చేసుకున్నా కూడా ఇక్కడ ఈ ట్రేడ్లో ఎంటర్ అవ్వకూడదు అని వాల్యూమ్ మనకి చెప్తుంది. దీనివల్ల మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ చాలా చాలా తగ్గిపోతుంది. అయితే ఇలాగే లాస్ట్ వీడియోలో మనం సిటీ యూనియన్ బ్యాంక్ చార్ట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సిటీ యూనియన్ బ్యాంక్ కూడా మనకి ఇలాగా హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ మనకు ఒక అప్ ట్రెండ్లో ఉంది. ఈ అప్ ట్రెండ్కి మనకి ఇక్కడ కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్లో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కన్సాలిడేషన్కి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ కనుక డ్రా చేసుకుంటే నాకు ఇక్కడ ఒక బ్రేక్అవుట్ కనపడుతుంది. సో ఈ బ్రేక్అవుట్ దగ్గరికి జూమ్ చేసుకుంటే మనం స్టాక్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి వెళ్ళనిస్తాం. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మనకి ఇలాగ రివర్స్ అయ్యి వస్తూ ఉందో అంతకుముందు ఉన్న ప్రీవియస్ హైస్ దగ్గర మనం ఎంటర్ అవ్వాలి అని చెప్పి పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. మార్కెట్ ఎప్పుడైతే ఇలా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇలా కింద పడినా కూడా కింద వాల్యూమ్ చూడండి చాలా చాలా తక్కువ ఉంది. అంతకుముందు పెరిగేటప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్స్ యొక్క వాల్యూమ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చిన్న వాల్యూమ్ కాబట్టి మనం ఈ లెవెల్లో కాన్ఫిడెంట్గా బై చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ 2 క్యాండిల్స్లో మనకి ఇలాగ గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఇలా పైకి పెరుగుతూ వెళ్ళింది కదా, కింద మనం వాల్యూమ్స్ చూసుకుంటే వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి. తర్వాత ఒక 3 రోజులు మార్కెట్ మళ్ళీ పడింది, కానీ మనకి వాల్యూమ్స్ ఏం చెప్తున్నాయి, చాలా తక్కువ వాల్యూమ్స్ ఉన్నాయి. కాబట్టి ఏం కంగారు లేదు, మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది, ఓపికతో ఉండండి అని ఒక క్లారిటీ ఇస్తుంది. మనం ఎప్పుడైతే మన ఫ్రెండ్ వాల్యూమ్ నుంచి ఈ క్లారిటీ తీసుకుంటామో కొంచెం పేషెన్సీతో వెయిట్ చేస్తే ఇలాంటి ప్రాఫిట్స్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ మనం లాస్ట్ వీడియోలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క చార్ట్ని కూడా డిస్కస్ చేశాము. సో స్టాక్ అప్ ట్రెండ్లో వెళ్తూ మనకి ఎప్పుడైతే డౌన్ సైడ్ కన్సాలిడేషన్లో ఇలా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయిందో ఇలా ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇక్కడ పుల్ బ్యాక్ వస్తూ మార్కెట్ అనేది పడిపోతూ ఉంది. అయితే ఇక్కడ పుల్ బ్యాక్ ఫామ్ అవుతున్నప్పుడు మనం ఈ రెడ్ కలర్ క్యాండిల్స్ యొక్క వాల్యూమ్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ 2 రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు నాకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి నేను నా పర్సనల్గా అయితే ఇలాంటి ట్రేడ్లో ఎంటర్ అవ్వను, ఎందుకంటే నా ఫ్రెండ్ అయిన వాల్యూమ్ నన్ను ఇక్కడ ఆగమని చెప్తుంది. కాకపోతే మార్కెట్ వెళ్ళి అక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, పైకి వెళ్ళి టార్గెటే హిట్ అయింది. బట్ స్టిల్ నో వరీస్, ఎందుకంటే మార్కెట్లో ఏ స్ట్రాటజీ కూడా 100% సక్సెస్ రేట్ ఉండదు. ఒక లాజిక్ని మనం తెలుసుకుంటే ప్రతి చోట వర్కౌట్ అవ్వదు, కొన్ని చోట్ల ఫెయిల్ అవుతుంది. కాకపోతే మనం ఆ లాజిక్కి స్టిక్ ఆన్ అయి ఉండాలి. సో ఏదో ఒక్క ట్రేడ్ మిస్ అయింది కదా అని చెప్పి మనం గనక రూల్స్ మార్చుకుంటే రేపటి రోజున మనకి లాసెస్ వస్తాయి.
ఈ మైండ్ సెట్ మీకు అర్థం అవ్వాలని ఎక్కడైతే ఒక స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లేదో అది కూడా నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను. దీనివల్ల మీకు ఈ స్ట్రాటజీలో ఉన్న బోత్ ప్లస్ అండ్ మైనస్ రెండు అర్థమవుతాయి. సో ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో మనకి జరిగిన మైనస్ ఏంటి, ఇక్కడ జస్ట్ మనం ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీని మిస్ అవుతున్నాం అంతే. కాకపోతే మన డబ్బులు అయితే నష్టపోలేదు కదా. ఓకే, ఎనీహౌ నెక్స్ట్ తాన్లా ప్లాట్ఫామ్స్ అనే స్టాక్ యొక్క చార్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టాక్ని కొనాలా వద్దా అనే డెసిషన్ మీరు తీసుకోగలుగుతారో లేదో చూస్తాను. ఇక్కడ నుంచి కనుక నేను తాన్లా ప్లాట్ఫామ్ చార్ట్ అబ్జర్వ్ చేస్తే హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి నాకు ఒక సైడ్ వైజ్ కన్సాలిడేషన్ అవుతూ ఉంది. అండ్ ఈ కన్సాలిడేషన్కి గనక నేను రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకుంటే ఇలా కిందకు వస్తూ ఉంది. అండ్ అలాగే సపోర్ట్ లైన్ కనుక డ్రా చేసుకుంటే ఇది కూడా ఇలా కిందకు వెళ్తూ ఒక ఛానల్ ప్యాటర్న్లో కిందకు వెళ్తుంది. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఒక బ్రేక్అవుట్ అనేది ఇలా కనిపించింది. సో ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గర ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఎండ్ అయిపోయి 2 రెడ్ కలర్ క్యాండిల్స్ వచ్చాయి. ప్రీవియస్ హైస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్స్ నాకు ఎంట్రీ సిగ్నల్ అనేది కనపడుతుంది. కాబట్టి ఈ 3 రెడ్ కలర్ క్యాండిల్స్ని చూస్తూ ఇలా పడిపోతున్నప్పుడు ఇక్కడ ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు సపోర్ట్ అవుతుందని ఈ లెవెల్లో మీరు బై చేస్తారా? సో చాలా సింపుల్ డెసిషన్ తీసుకోవచ్చు. మీరు కింద వాల్యూమ్స్ చూడండి, చాలా చిన్న చిన్న వాల్యూమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాన్ఫిడెంట్గా బై చేయొచ్చు. బై చేయడం వల్ల స్టాక్ టార్గెట్నే హిట్ అయి ఉంటుంది. ఒకసారి మనం చూసుకున్నా మన ఎంట్రీ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో అక్కడ దాకా మనం స్టాప్ లాస్ అనుకుంటే 23 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ కనపడుతుంది. కాబట్టి టార్గెట్ 46 పాయింట్స్ పెట్టుకోవచ్చు లేదా 69 పాయింట్స్ పెట్టుకోవచ్చు. సో 46 పాయింట్స్ అయితే హిట్ అయింది, 69 పాయింట్స్ కూడా హిట్ అయింది. దాదాపు మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 80 పాయింట్స్ దాకా పైకి వెళ్ళింది. బట్ ఎనీహౌ యాజ్ ఎ బిగినర్ 1:2 రిస్క్ రివార్డ్ అనేది ఒక మంచి రివార్డ్ అని అనుకోవచ్చు. అయితే తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి వెళ్ళింది కదా, కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇలా పడుతూ వచ్చి ప్రీవియస్ గా ఈ రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో అది సపోర్ట్ అవుతుందేమో అని చెప్పి ఈ లెవెల్స్ లో కిందకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం యాక్చువల్ గా ఈ స్టాక్ ని బై చేయొచ్చా? చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటి అంటే బై చేయకూడదు. ఎందుకు అంటే ఇక్కడ యాక్చువల్గా బ్రేక్అవుట్ క్యాండిల్ ఉంది కదా, బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లోయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది యూజువల్గా మన స్టాప్ లాస్. యాక్చువల్గా ఈ సపోర్ట్ అనేది ఆ స్టాప్ లాస్ కంటే కింద ఉంది కాబట్టి ఇది అసలు మన స్ట్రాటజీనే కాదు. మన ఎంట్రీ పాయింట్ అనేది స్టాప్ లాస్ కంటే పైన ఉండాలి కానీ కింద ఉంటే అసలు మనకి ఆ ట్రేడ్ అనేది వ్యాలిడ్ ట్రేడ్ కాదు కదా. సో అందుకని యూజువల్గా ఇక్కడ మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకూడదు. చాలా మంది బై మిస్టేక్ అంతకు ముందున్న ఈ లెవెల్ని అబ్జర్వ్ చేయకుండా డైరెక్ట్గా మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది, తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ కోసం ఇక్కడికి వస్తుంది అని అనుకుంటారు. కానీ ఆల్రెడీ మనకి పుల్ బ్యాక్ అనేది ఈ లెవెల్లో ఇక్కడ అయిపోయింది అని చెప్పి చాలా మంది రియలైజ్ అవ్వరు. ఒక బిగినర్ ట్రేడర్కి ప్రొఫెషనల్ ట్రేడర్కి ఈ చార్ట్ చూసే స్టైల్లోనే డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. సో మీరు రేపటి రోజున ఇలాంటి మిస్టేక్ చేయకూడదు అని చెప్పి నేను ఇప్పుడే మీకు ఈ ఎగ్జాంపుల్ చూపించాను. నెక్స్ట్ నేను లారస్ ల్యాబ్స్ అనే చార్ట్ యొక్క స్టాక్ చార్ట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. మార్కెట్ ఇలాగా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఇలా పైకి వెళ్తూ ఉంది, తర్వాత ఇలా ఒక ఛానల్ ప్యాటర్న్లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఈ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ ఎక్కడొచ్చిందో మనం అబ్జర్వ్ చేస్తూ బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళి ఇలా రివర్స్ అయి పుల్ బ్యాక్లో వస్తుంది కదా, ఈ పుల్ బ్యాక్లో మనం బై చేయొచ్చా లేదా? యూజువల్గా ఈ చార్ట్ మనం అయిపోయిన తర్వాత చూస్తున్నాం కాబట్టి ఎవరైనా కూడా ఇక్కడ మనం బై చేయొచ్చు, స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుంది అని అనుకుంటారు. కాకపోతే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఇదేనా? ఫస్ట్ మార్కెట్ ఇలాగా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తుంటే తర్వాత కన్సాలిడేషన్ అనేది మనం యాక్చువల్గా డౌన్ సైడ్ ఉండాలి అని అనుకున్నాం కదా. అంటే మన రెసిస్టెన్స్ లైన్ కానీ లేదా సపోర్ట్ లైన్ కానీ మనం డ్రా చేసినప్పుడు ఇలా పడుతూ ఉంటేనే ఎమోషనల్గా చాలా మంది ట్రేడర్స్ ఇందులో నుంచి ఎగ్జిట్ అయిపోతారు. కాబట్టి రేపటి రోజున ఇక్కడ నుంచి పెరగడానికి ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అని ఇలాగ డౌన్ ట్రెండింగ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి ఇక్కడ స్టాక్ వర్కౌట్ అవుతుంది కాబట్టి పైకి ఇలాగ డ్రా చేసుకొని స్టిల్ ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఇలా ఎవరు పెట్టుకున్న రూల్స్ని వాళ్ళు ఫాలో అవ్వకపోవడం వల్లే ఒక బిగినర్ ట్రేడర్ అలాగే బిగినర్ ట్రేడర్గానే ఉండిపోతాడు. తను ప్రొఫెషనల్గా మారాలి అని అంటే తను పెట్టుకున్న రూల్స్ని పక్కాగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ నేను భారతీ ఎయిర్టెల్ యొక్క స్టాక్ చార్ట్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే మార్కెట్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఇలా పైకి వెళ్తూనే ఉంది, తర్వాత మనకి ఇలాగా ఒక డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అయితే కనిపించింది. సో ఈ కన్సాలిడేషన్కి నేను ఒక రెసిస్టెన్స్ లైన్ అండ్ అలాగే సపోర్ట్ లైన్ కనుక డ్రా చేసుకుంటే నాకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ కనపడుతుంది. ఈ ప్యాటర్న్ నుంచి ఎప్పుడైతే మనం బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిందో ఇలా లోవర్ లెవెల్స్లో రీసెంట్ హైస్ దగ్గర పుల్ బ్యాక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ అనేది ఈ పుల్ బ్యాక్ జోన్ దగ్గరకు వచ్చిందా? రాలేదు. రాకుండానే చాలా షార్ప్గా రివర్స్ అయి పైకి వెళ్ళిపోయింది. కొంతమంది బిగినర్ ట్రేడర్స్ ఇలాంటి ఎగ్జాంపుల్లో ఒక 2-3 చూశారనుకోండి, అలాంటప్పుడు ఆపర్చునిటీ మిస్ అవుతుందేమో అన్న భయం
దాన్నే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోమోలోకి వెళ్ళిపోయి హయ్యర్ లెవెల్స్లో ఎంట్రీ అవ్వడం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ స్టాప్ లాస్ అనేది దూరం జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు లాస్ అయినప్పుడు చాలా పెద్ద మొత్తంలో లాస్ అవ్వడం అనేది ఆ ట్రేడర్కి అలవాటైపోతుంది. అందుకోసమనే ఏదో ఒకటో రెండో స్టాక్ ఎగ్జాంపుల్స్ చూసుకొని మన రూల్స్ని ఇమ్మీడియట్గా చేంజ్ చేయకూడదు. సరే, ఒకవేళ చేంజ్ చేసినా కూడా మన స్టాప్ లాస్ యొక్క లెంత్ని పెంచుకోకూడదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ అనేది ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. అట్ ది సేమ్ టైం టార్గెట్ ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది. ఒకవేళ మనం గనక మన స్టాప్ లాస్ని ఈ విధంగా పెంచుకునే ప్లాన్స్ గనక చేస్తే ఖచ్చితంగా మనం ఇంకొక 10 ఇయర్స్ అయినా కూడా ఒక బిగినర్ ట్రేడర్గానే ఉంటాం. ఈ పాయింట్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి కదా. హోప్ఫుల్లీ ఈ పుల్ బ్యాక్ ట్రేడింగ్ స్ట్రాటజీలో మీకు ఒక మంచి క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకుంటున్నారో వాల్యూమ్ అనేది మీ ఫ్రెండ్ అని మర్చిపోకండి. రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ వాల్యూమ్స్ కనుక ఇలా పెద్ద పెద్ద వస్తున్నాయి అని అంటే అలాంటప్పుడు అలాంటి స్టాక్స్లో ఎంటర్ అవ్వకండి, వెయిట్ చేయండి. ఒకవేళ ఆపర్చునిటీ మిస్ అయినా కూడా ఎలాంటి తప్పు లేదు, కానీ అనవసరంగా డబ్బులు నష్టపోకండి. అండ్ జనరల్గా మంచి పుల్ బ్యాక్స్ అన్నిట్లో కూడా రెడ్ కలర్ క్యాండిల్స్తో స్టాక్స్ పడిపోతూ ఉన్నా కూడా వాల్యూమ్స్ పెరగకుండా అవి కూడా పడిపోతూనే ఉంటాయి. అలాంటి స్టాక్స్లో ఎంటర్ అవుతేనే మనం కాన్ఫిడెంట్గా ప్రాఫిట్స్ని ఎర్న్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్స్ కనుక మీకు ఈజీగా అర్థమవుతున్నాయి అని అనుకుంటే వీటిని మీ ట్రేడింగ్లో యూజ్ చేసుకోవడానికి మీరు చేయాల్సిన పనల్లా ఒకటే, ప్రాక్టీస్. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు అంత మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోగలుగుతారు. హోప్ మీరు మంచి ప్రాక్టీస్ చేసి ఒక మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలోని కాన్సెప్ట్ అర్థమైనట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.